వర్కౌట్ కానప్పుడు ఎలా స్వీకరించారు ఆ రోజులని తలుచుకుంటే కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే నాకు అభిలాష ముందు ఒక 2 ఫెయిల్యూర్స్ వచ్చినాయండి. నన్ను డైరెక్టర్గా పెట్టుకుని ఒక ప్రొడ్యూసరు అనౌన్స్మెంట్ చేసి నాకు తెలియకోకుండా నాకు చెప్పుకోకుండా వేరే డైరెక్టర్తో మళ్ళీ అనౌన్స్ చేశాడు. ఆ రోజు నిజంగా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి నాకు. అభిలాష రిలీజ్కి ముందు నేను ఇక్కడ ఏదో వేరే షూటింగ్లో ఉన్నాను. అక్కడ ప్రివ్యూ వేశారు మెడ్రాస్లో. వేసినప్పుడు నా మిసెస్ ఫోన్ చేసింది, రండి ఈ సినిమా కూడా బాగాలేదంటున్నారండి ఇక్కడ అని. నేను వీరేంద్రనాథ్ లిటరల్గానండి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి ఏడ్చుకున్నాం అసలు కన్నీళ్ళు. అంత బాధ వేసిందండి అసలు. ఈ సినిమా కూడా పోతే ఏంటి మన పరిస్థితి అని. భగవంతుడితో ఇలా సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది అనుకోండి. ఇప్పుడున్న అన్రెస్ట్ అంటే ఈ ప్రాంతీయ విభేదాలు రకరకాల అంశాలు కూడా సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే గందరగోళంగా ఉందండి. చాలా గ్యాప్ రాజశేఖర రెడ్డి గారి లేకపోవడం వల్ల చాలా గ్యాప్, భయంకరమైన గ్యాప్ ఏర్పడిపోయిందండి. అసలు ఆయన ఉన్నప్పుడు చాలా పథకాలు పెట్టి ఎప్పుడు నవ్వుతూ, అసలు ఎప్పుడు విసుక్కున్న మొహం చూడలేదండి నేను రాజశేఖర రెడ్డి గారిని. ఒకవేళ నిజంగా లోపల ఉన్నా కూడా ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరించి, ఒకసారి చూస్తే రెండోసారి 1 సంవత్సరం తర్వాత కలిసిన పేరు పెట్టి పిలిచేవారండి. ఆయన పోయిన తర్వాత నిజంగా రాజకీయాలు బాగలేవండి అసలు. సార్ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సార్ మొత్తం మీద? అంటే కొంతమందికి కష్టపడి పనిచేస్తే ఫలితం దక్కుతుందని ఒక ఫిలాసఫీ ఉంటుంది, అదృష్టం ఉంటే ఏదైనా వస్తుందంటారు, ప్రాప్తం ఉన్నదే వస్తుంది, రకరకాల మోటోలు పెట్టుకుంటారు జీవితాల్లో. మీ ఫిలాసఫీ, మిమ్మల్ని నడిపిస్తున్న ఫిలాసఫీ ఏమిటి? నేను కష్టపడి పనిచేయాలండి, ఎవరిని నొప్పించకూడదు. నన్ను ఎవరిని నొప్పిస్తే మాత్రం ఇక జీవితాంతం వాళ్ళతో ఇక నేను వాళ్ళ మొహం కూడా చూడను. సో ఈ లెక్కన మీకు చిరంజీవికి మనస్పర్ధలు లేవన్నారు. మీరు ఆయన ఇంటర్వ్యూలో మిమ్మల్ని చెప్పలేదని బాధపడ్డానని అన్నారు. అదేముందండి, అదేమన్నా మర్చిపోయి ఉండొచ్చు, ఒకవేళ చెప్పకూడదు అనుకుని ఉండొచ్చు, రకరకాలు. ఆయన అభిప్రాయం నిజంగా నేను బాధపడ్డాను. ఆ విషయంలో మాత్రం 100% బాధపడ్డాను.